హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రవి ప్రతాప్ను. ఒక సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని చెప్పేసి ఒక కోర్సును మనం స్టార్ట్ చేసాం. ఈ కోర్సులో 4 వీడియోలను వరుసగా సీక్వెన్స్లో కంటిన్యూస్గా నేను టాపిక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనము 5వ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ యొక్క వీడియోకు మధ్యలో 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల మీరు ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో ఆ విధంగా కంటిన్యూగా చూసుకుంటే మీకు సబ్జెక్ట్ పైన ఫుల్ గ్రిప్ వస్తుంది. ఆ తర్వాత స్పీకింగ్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, ఆ తర్వాత వొకాబులరీ ఏ విధంగా వాడుకోవాలి, తర్వాత ఫండమెంటల్ సబ్టెన్సెస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది మీకు చెప్తాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద క్లాస్ నెంబర్ 5. ఇందులో మనము ఏం చెప్తాము అనే దానికన్నా ముందు గత వీడియోలో ఏమేమి చెప్పామని చెప్పేసి చాలా స్పీడ్గా ఒక్కసారి రీక్యాప్ చేసి ఆ తర్వాత టాపిక్లకి వెళ్తాను. కంటిన్యూటీ లేకుండా ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్లైండ్ మ్యాన్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఇన్ ఏ డార్క్ ప్లేస్, ఇట్లుంటుందన్నమాట. సో ఏదైనా సబ్జెక్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఆ కంటిన్యూటీ రావాలి. ఏమేమి నేర్చుకున్నాం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు చూడండి, మనము వీడియో 1లో అంటే క్లాస్ 1లో మనం ఏం నేర్చుకున్నామంటే లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకున్నాం, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. తర్వాత కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, వర్డ్స్. తర్వాత వీడియో 2లో సెంటెన్సెస్ పైన గ్రిప్ తెచ్చుకున్నాం అనమాట. తర్వాత సింటాక్స్ అత్యంత ముఖ్యమైనది, ఇది వీడియో 2లోనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వీడియో 3లో మనకు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు నేచర్ అని చెప్పుకున్నాం. అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా టచ్ చేసాం. ఓకే, దెన్ ఈ వీడియో 4లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటున్నాం. దిస్ ఈస్ ద టాపిక్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటున్నాం ఈ వీడియో 4లో. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఏం చెప్పామంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాము. ఆ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయని చెప్పాము. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని చెప్పాం. ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ నౌన్ గురించి చెప్పుకున్నాం, ఓవర్. తర్వాత ప్రొనౌన్ గురించి చెప్పుకున్నాం. ఈ ప్రొనౌన్స్లో మనకు అత్యంత ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సన్స్. ఈ పర్సన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వీటిల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే థర్డ్ పర్సన్ మనం చెప్పుకున్నాం అనమాట. ఎస్, ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే మెయిన్ టాపిక్లోనే వెర్బ్ అనే భాగాన్ని చెప్తున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్లో ఉన్నాము. నౌన్ చెప్పాము, ప్రొనౌన్ చెప్పాము, అడ్జెక్టివ్ చెప్పాము. అడ్జెక్టివ్ చెప్పామంటే టచ్ చేసాము, అది మళ్ళీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చెప్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే వెర్బ్ అనే భాగం గురించి చెప్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ ద మెయిన్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ద సబ్ టాపిక్ ఈస్ వర్బ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నౌ వీ కెన్ గో టు ది టాపిక్. దిస్ ఈస్ ద వెర్బ్ టాపిక్. ఓకే, ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మెయిన్ టాపిక్లో వెర్బ్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. వెర్బ్ టాపిక్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్స్ చెప్పాం. ప్రొనౌన్స్లో అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ పర్సన్స్ దగ్గర. ఓకే, అదేవిధంగా వెర్బ్ అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. వెర్బ్ అంటే ఏంటంటే ఒక వాక్యాన్ని నిర్మించాలంటే వర్బ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ కన్స్ట్రక్టింగ్ ఈవెన్ సింగిల్ సెంటెన్స్ వెర్బ్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనం ఎక్కడ చెప్పుకున్నాము? పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్లో చెప్పుకున్నాం. పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ మనం తీసుకున్నామంటే see here, a sentence may be divided into subject, verb, then object or extension. ఇది యాక్చువల్లీ. అయితే దీంట్లో ఇవి రెండు కలిపితే ఏంది? ప్రెడికేట్ అని చెప్పుకున్నాం. దాంట్లో పక్కన పెట్టండి, డెప్త్ కోసం చెప్పాం. వీటిల్లో సబ్జెక్ట్ లేకుండా వాక్యాన్ని నిర్మించవచ్చు, ఆబ్జెక్ట్ లేకుండాను వాక్యాన్ని నిర్మించవచ్చు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లేకుండా కూడా వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్. బట్ without a verb we cannot frame even single sentence. So that's why this is very important. ఆ టాపిక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. క్లియర్గా వినండి మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్గా వినండి. 10 సార్లు పాస్ చేసుకోండి, 10 సార్లు వెనక్కు ముందుకు రివైండ్ చేయండి, వినండి. ఈ వెర్బ్ పాయింట్ అర్థమైందంటే లాంగ్వేజ్ మొత్తం అర్థమైనట్లే. అందువల్ల ఈ వీడియోలో కేవలం వెర్బ్ భాగం మాత్రమే చెప్తున్నాను. ఎస్, సీ హియర్ యాక్చువల్లీ వాట్ ఈస్ వర్బ్. సి వెర్బ్, ఇప్పుడు ఇంగ్లీష్లో పదాలంతా దాదాపుగా లాటిన్ అండ్ గ్రీక్ ఆరిజినేటెడ్ వర్డ్స్, ఎక్కువగా లాటిన్ ఆరిజినేటెడ్. దిస్ ఈజ్ ఆల్సో వెర్బ్ అనే పదము వర్బమ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందనమాట. సీ హియర్, దిస్ ఈస్ వర్బమ్. ఇట్ ఈస్ ద లాటిన్ వర్డ్ యాక్చువల్లీ. సో దట్ మీన్స్ the important word
అన్ ఇంపార్టెంట్ వర్డ్. చాలా తేడా ఉంది. డెఫినెట్ ఆర్టికల్కు ఇండెఫినెట్ ఆర్టికల్కు ఆర్టికల్ టాపిక్లో చెప్తాను. ద ఇంపార్టెంట్ వర్డ్ అంటే ఏంటంటే అదే ఇంపార్టెంట్ వర్డ్, వేరేది లేదు. కాబట్టి వెర్బ్ అనేది అత్యంతమైన ముఖ్యమైన పదము వాక్యంలో. సో వెర్బ్ అనేది వెర్బం అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. వెర్బం అంటే మీనింగ్ ఏంటంటే ది ఇంపార్టెంట్ వర్డ్ అనే అర్థం, రైట్? ఓకే, దెన్ వీ కెన్ గో ఫర్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్. అసలు వెర్బులు అంటున్నారు, అసలు వెర్బులు ఎన్ని రకాలు, ఈ విధంగా డెప్త్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వెర్బ్ పైన గ్రిప్ వస్తేనే మనకు లాంగ్వేజ్ పైన గ్రిప్ వస్తుంది అన్నమాట. See here, verbs are divided into two: main verbs, helping verbs, easy language. And grammatical terminology వచ్చి principal verbs and auxiliary verbs. Principal verbs అంటే principal means ముఖ్యమైన అని అర్థం. సో దీనికి మెయిన్ వెర్బ్స్ అన్నా అని అనుకోవచ్చు, ప్రిన్సిపల్ వర్బ్స్ అన్నా అనొచ్చు, హెల్పింగ్ వర్బ్స్ అన్నా అనొచ్చు, ఆక్సిలరీ వర్బ్స్ అన్నా అనొచ్చు, మీ ఇష్టం. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. వెర్బ్స్ అంటే అత్యంత ముఖ్యమైన పదాలు. వెర్బులు రెండు రకాలు, మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్. దట్స్ ఎనఫ్. మెయిన్ వెర్బ్ యొక్క పని ఏంటి? ఇది ఇంపార్టెంట్ టాపిక్. మెయిన్ వెర్బ్ యొక్క పని ఏంటంటే ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్, యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది. బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఏంది? సబ్జెక్ట్ యొక్క స్థితి. నెక్స్ట్ పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్. పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ యొక్క కలిగి ఉన్నతనం. దెన్ యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ యొక్క చర్య. ఇది ఇంపార్టెంట్ థింగ్, బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ యొక్క స్థితిని కానీ, సబ్జెక్ట్ యొక్క కలిగి ఉన్నతనమును కానీ, సబ్జెక్ట్ యొక్క చర్యను కానీ తెలియచేసే ఏ పదమైనా మెయిన్ వెర్బ్. లాంగ్వేజ్ మొత్తం ఇంతే. టోటల్ లాంగ్వేజ్ ఇస్ సో, దట్స్ ఆల్. ఎందుకంటే మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని మనం తెలియజేసేటప్పుడు మాట్లాడినన్నా మాట్లాడతాం, లేని పరిస్థితుల్లో వ్రాయనన్నా వ్రాస్తాం. ఏం చేసినా కానీ మనకేంటంటే వాక్యాలు కావాలి. మీరు ఏ వాక్యమైనా ఎక్స్ప్రెస్ చేయండి. యూ కెన్ గో ఫర్ ఎనీ సెంటెన్స్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. దేర్ ఆర్ 3 ఎక్స్ప్రెషన్స్. ఆ 3 ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే సబ్జెక్ట్ యొక్క స్థితినన్నా తెలియజేస్తాం, సబ్జెక్ట్ యొక్క కలిగి ఉన్న తరాన్నన్నా తెలియజేస్తాం, సబ్జెక్ట్ యొక్క చర్యనన్నా తెలియజేస్తాం. సబ్జెక్ట్ యొక్క స్థితి అంటే ఏంది? ఇప్పుడు చూడండి, నేను కెమెరా ముందు ఉన్నాను. నిన్న నేను ఖమ్మంలో ఉంటిని. రేపు నేను హైదరాబాద్లో ఉంటాను, ఉంటిని, ఉండబోతున్నాను. ఇటువంటివన్నీ స్థితులు గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ యొక్క స్థితి. నా కంప్యూటర్ టేబుల్ పైన ఉన్నది, దట్ ఈస్ స్థితి. పొసెసింగ్ అంటే ఏంది? నేను ఒక కెమెరా కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఎ కెమెరా. సో కలిగి ఉన్న తనము అలా తెలియజేస్తుంది అనమాట. ఇక సబ్జెక్ట్ యొక్క చర్య తీసుకున్నప్పుడు నేను క్లాసు చెబుతూ ఉన్నాను అనేది. ఈ ఎక్స్ప్రెషన్స్ని మీరు క్లియర్గా రికగ్నైజ్ చేయగలిగితే లాంగ్వేజ్ మొత్తం వస్తుంది. టోటల్ లాంగ్వేజ్ హ్యాస్ ఓన్లీ 3 expressions. Those 3 expressions are being of subject, or expressing possessing of subject, or expressing action of subject. ఈ 3 expressions తెలియజేసేదే మెయిన్ వెర్బ్. కాబట్టి ఈ 3 expressions లేకుండా ఉంటే అసలు లాంగ్వేజ్ లేదు. ఈ 3 expressions తెలియజేయాలంటే మెయిన్ వెర్బ్ ఉంటుంది కాబట్టి మెయిన్ వెర్బ్ టోటల్ లాంగ్వేజ్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఎక్స్ప్రెషన్సే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత బాగా ట్రై చేయండి. ఈ ఎక్స్ప్రెషన్స్ కాకుండా వేరే ఎక్స్ప్రెషన్ ఏమన్నా చేయగలమా అని చెప్పేసి. ఒకవేళ మీకు ఏదన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. ఓన్లీ 3 expressions ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్, సి, ఆ లైట్ స్టాండ్ పైన ఉన్నది. లైట్ సబ్జెక్ట్, ద లైట్ ఈస్ ఆన్ ద స్టాండ్. Yesterday the light was in my friend's house. నిన్న ఆ లైటు మా యొక్క ఫ్రెండ్స్ ఇంట్లో ఉండింది. టుమారో ద లైట్ విల్ బి ఇన్ మై కజిన్స్ హౌస్ ఉంటుంది. అంతే. దిస్ ఈస్ 33.3% ఆఫ్ లాంగ్వేజ్, దట్స్ ఆల్. బాగా ఇదే కాన్సెప్ట్. ఇక పొసెసింగ్,
నాకు ఒక కారు ఉందండి, నాకు ఒక బస్సు ఉందండి, నాకు ఒక పెన్ ఉందండి. ఉంది. కలిగి ఉన్నతనాన్ని తెలియజేసేదే అది. కలిగి ఉన్నతనాన్ని తెలియజేయడము 33% ఆఫ్ 0.3% ఆఫ్ లాంగ్వేజ్. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ ఎ పెన్. లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఎ హౌస్. బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఐ లాస్ట్ ఇట్. నౌ ఐ హ్యావ్ నో హౌస్. Definitely I will work hard. Definitely I will have a house next year. That is the thing. ఓకే, సో ఈ విధంగా కలిగి ఉన్నతనాన్ని తెలియజేస్తుంది. ఇక యాక్షన్ అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు వెర్బ్ అంటేనే అందరికీ ఏం కాన్సెప్ట్ అంటే క్రియను తెలియజేస్తుంది, పనిని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఇది కాన్సెప్ట్. వెర్బ్ అంటేనే క్రియను తెలియచేస్తుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ వన్ యాక్షన్. ఇట్ ఈస్ ఓన్లీ ద 33.3% ఆఫ్ ద లాంగ్వేజ్. మిగిలిన 66 ఉంది. అదేంటంటే వెర్బ్ 3 పనులు చేస్తుంది. మెయిన్ వెర్బ్ 3 పనులు చేస్తుంది. ఏమేం పనులు చేస్తుందంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇట్ ఎక్స్ప్రెసెస్ పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇట్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. 3 పనులు చేస్తుంది. అంతేగాని వెర్బ్ అంటేనే పిల్లలకు మనం చెప్పేస్తాం పనిని తెలియజేస్తుందిరా అని చెప్పేసి. దట్ ఈజ్ రాంగ్. అక్కడ దెబ్బ కొడుతుంది మొత్తం. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. నేర్చుకునే పిల్లలు జాగ్రత్తగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగాలు జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా చెప్పే టీచర్లమైన మనము ఫుల్ గ్రిప్ వేసుకుని పిల్లలకి చెప్పామంటే వాళ్ళని నంబర్ 1గా తయారు చేయగలము. ఆ జనరేషన్ అంతా మనం పర్ఫెక్ట్గా తయారు చేయగలము మై డి టీచర్స్. ఓకే, సో మెయిన్ వెర్బ్ అంటేనే ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. బీయింగ్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. మరి బీయింగ్ని తెలియజేసే పదాలేంటి, పొసెసింగ్ని తెలియజేసే పదాలేంటి, యాక్షన్ తెలియజేసే పదాలేంటి మీకు రావాలి. అవన్నీ మెయిన్ వెర్బ్లే. గుర్తుపెట్టుకోండి, అవన్నీ మెయిన్ వెర్బ్లే. సో ఫర్ ఎక్స్ప్రెసింగ్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్ దే ఆర్ నథింగ్ బట్ బీ ఫార్మ్స్. సో the words to be used for expressing being of subject are be forms. These are the be forms అంటే ఏంటి? am, is, are, was, were. That's all. అవి be forms అంటాం. ఇంకా in the course of time I will give you clear explanation. ఈ 5 మనం తీసుకున్నాం. వీటిల్లో ఈ 3టికి కాంట్రాక్టెడ్ ఫామ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. దట్ ఈస్ బీ. తర్వాత చెప్తాను మీకు క్లియర్గా, టేబుల్ వచ్చినప్పుడు చెప్తాను అనమాట. సో బీయింగ్ను తెలియజేసేదానికి బీ ఫార్మ్స్ వాడతాం. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వెర్. అంతే. అంటే ఇవి మెయిన్ వెర్బ్లేగా. గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడ ఒక చిన్న లీడ్ ఇస్తాను మీకు. వీటి యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇవి మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి, హెల్పింగ్ వెర్బులుగా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇవి మీకు గుర్తుంటేనే యూసేజ్ ఆఫ్ జిరెంట్స్ వస్తుంది, మేకింగ్ జిరెంట్స్ వస్తుంది. సి హియర్, నేను 2 వాక్యాలు రాస్తాను నేను. సి he is a teacher. That is. ఇంకొక వాక్యం రాస్తున్నాను. he is teaching English. చూడండి, 2 వాక్యాలు రాశాను. he is a teacher, he is teaching English. ఇక్కడ ఈ రెండింటిని మీరు అండర్లైన్ చేయండి. పిల్లవాళ్ళకి ఇలాగే చెప్పాలి. యాక్చువల్గా ప్రస్తుతం నడుస్తున్న టీచింగ్ విధానం ఏంటంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ. ఓకే, కొంచెం పక్కకు పోయినాను టీచర్ల కోసం. దీంట్లో ఇండైరెక్ట్ వే ఆఫ్ టీచింగ్లో ఇట్లా చెప్పాలి మనం. నేను చెప్పే విధానం ఏంటంటే క్లాసికల్ వే ఆఫ్ టీచింగ్. క్లాసికల్ వే ఆఫ్ చెప్పామంటే కంటిన్యూటీ వస్తుంది. ఓకే, అది తర్వాత చెప్తాను మీకు. సీ హియర్, హీ ఈజ్ ఎ టీచర్, హీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ 2 ఈజులు ఉన్నాయి. 2 ఈజులు కరెక్టా? ఒకసారి ఆలోచించండి. స్పెల్లింగ్లు కరెక్టు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్, బట్ పర్ఫార్మెన్స్. అందుకే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పాను మీకు. అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్ వర్డ్స్ ఆర్ ఆల్ డివైడెడ్ ఇంటూ 8. దాంట్లో మెయిన్ వెర్బులుగా డివైడ్ అవుతాయి, హెల్పింగ్ వెర్బులుగా డివైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రవి ప్రతాప్ హెచ్ఎంగా పనిచేసినప్పుడు అక్కడ హెచ్ఎం. మా పర్ఫార్మెన్స్ అక్కడ రవి ప్రతాప్ హెచ్ఎం అంటారు, లేదంటే ఎఫ్ఎస్సి హెచ్ఎం అంటారు. ఇంకొక దగ్గర మనం పోయేసేసి ఏదన్నా ఒక క్లర్క్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ క్లర్క్ అంటాం. దట్ ఈస్ అ థింగ్. అకార్డింగ్ టు మై పర్ఫార్మెన్స్ ఐఎమ్ కాల్డ్ సర్. 1 ప్లేస్లో టాప్ లెవెల్లో పిలుస్తారు, ఇంకో ప్లేస్లో తక్కువగా పిలుస్తారు.
దట్ ఈస్ పర్ఫార్మెన్స్ పొజిషన్. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఈజ్ ఇక్కడ చూసుకుందాం అనుకోండి, హీ ఈజ్ ఎ టీచర్ అని అన్నప్పుడు అది ఈజ్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్. దట్స్ వై ఇట్ ఈస్ మెయిన్ వెర్బ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోవాలి. 10 సార్లు చూడండి, అంటే కామెంట్ బాక్స్లో నాకు క్వశ్చన్స్ వేయండి, నేను చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, హీ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్ అన్నప్పుడు దిస్ ఈస్ యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ అంటానే మనకు మెయిన్ వెర్బ్ అవుతుంది. వాట్ దిస్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ హెల్పింగ్ ద యాక్షన్ వర్డ్ ఫర్ సెట్టింగ్ ద సెంటెన్స్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్. దట్స్ వై దిస్ ఈజ్ ఇక్కడ సహాయం చేస్తుంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అంటాము. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఈజ్ కొన్ని సందర్భాల్లో మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తుంది. అసలు ఈజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదిగో బీ ఫార్మ్స్ నుంచి వచ్చింది. కాబట్టి బీ ఫార్మ్స్ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దే కెన్ బి యాక్ట్ యాజ్ మెయిన్ వెర్బ్స్ అండ్ హెల్పింగ్ వెర్బ్స్. ఎక్కడ మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తున్నాయి, ఎక్కడ హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తున్నాయి అనేది మనం పట్టాలి. సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే మనం పట్టగలం. ఇంకా షార్ట్ కట్ మెథడ్, ఇప్పుడు చెప్పిందంతా థియరీ. షార్ట్ కట్ మెథడ్, బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ ఒంటరిగా వస్తే అవి మెయిన్ వెర్బ్లు, షార్ట్ కట్ మెథడ్. కానీ థియరీ నేర్చుకోలేవు. అలా కాకుండా బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ యాక్షన్ వర్డ్స్తో వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా అవి హెల్పింగ్ వెర్బ్లు అవుతాయి. బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ ఒంటరిగా వస్తే, ఈ విధంగా వస్తే అవి మెయిన్ వెర్బ్స్. బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ యాక్షన్ వర్డ్తో కలిసి వచ్చాయి అనుకోండి, అప్పుడు అవి హెల్పింగ్ వర్బ్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సీ హియర్ దే ఆర్ అండర్ ద ట్రీ. దే ఆర్ అండర్ ద ట్రీ. సీ హియర్ అనదర్ సెంటెన్స్, దే ఆర్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ. 2 వాక్యాలు. దే ఆర్ అండర్ ద ట్రీ, దాని మీనింగ్ ఏంది, వారు చెట్టు కింద ఉన్నారు, వారి స్థితి. దే ఆర్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ, వారు చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళ యొక్క చర్య. సి, ఇది వచ్చి వీళ్ళ స్థితిని తెలియజేస్తా ఉంది. కాబట్టి దిస్ ఈస్ మెయిన్ వెర్బ్ ఆర్. ఇక్కడ దే ఆర్ ప్లేయింగ్ సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి అది హెల్పింగ్ వెర్బ్. ఇది మెయిన్ టాపిక్ ఈ వీడియోలోనే. మెయిన్ పాయింట్, మెయిన్ క్లూ ఏంటంటే బీ ఫార్మ్స్కు నెక్స్ట్ వచ్చే టాపిక్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్కు ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే అవి మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి, హెల్పింగ్ వెర్బులుగా పనిచేస్తాయి. ఒకరి యొక్క స్థితిని కానీ ఒకరి యొక్క కలిగి ఉన్న తరాన్ని కానీ తెలియజేస్తే అవి మెయిన్ వెర్బులుగా పరిగణించబడతాయి. అలా కాకుండా యాక్షన్ వర్డ్స్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయంటే అవి హెల్పింగ్ వెర్బులుగా గుర్తుపెట్టుకోండి మీరు మై డియర్ ఫ్రెండ్స్. అవి అట్లా వస్తాయన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒక టేబుల్ ఇచ్చాం. ఈ టేబుల్లో జస్ట్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేసే ఒక టేబుల్ అంతే. ఇది మీకు 33.3% ఆఫ్ లాంగ్వేజ్ ఈ టేబుల్లోనే ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు సబ్జెక్ట్ చేతిలోకి వస్తే డ్రాఫ్టింగ్కు మార్చుకోవచ్చు, అదర్ స్పోకెన్ ఇంగ్లీష్కు మార్చుకోవచ్చు. సబ్జెక్ట్ను మన ఇష్టం వచ్చినట్టు మౌల్డ్ చేసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఇన్ డెప్త్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్, సీ హియర్ ఇవన్నీ ఏంటి యాక్చువల్గా, ఐ, వి, హీ, షీ, ఇవన్నీ ఏంటి మీకు ఇదివరకే చెప్పాను. ఎక్కడ చెప్పాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే, ప్రొనౌన్స్లో, సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో చెప్పాను. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో చూడండి, ఇవి వచ్చినప్పుడు మనం ఈజ్, యామ్, ఈజ్, ఆర్ వాడతాం ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పుడు వాజ్, వెర్. తర్వాత ఫ్యూచర్ టెన్స్కి వచ్చేటప్పుడు విల్ బి, షల్ బి. యా, సీ హియర్ మనం అది పక్కా పట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద కెమెరా స్టాండ్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. 10 minutes ago, the camera stand was at the corner. After completing this video, the camera stand will be at the corner again. చూసారా, is, was, will be. That is the thing.
యా ఇక్కడేమో విల్, ఇది మీకు ఇక్కడ మోడల్ యాక్సిలరీస్ చెప్తాను. విల్ ఎప్పుడు వాడాలి, షెల్ ఎప్పుడు వాడాలి, జస్ట్ అలాగా ఒక లుక్ వేసుకోండి. మీకు వీలైతే దీన్ని రాసుకోండి ఒక నోట్స్లో. ఓకే, యా. సో హియర్ ఏదైనా మనం పాస్ట్ టెన్స్ లో చెప్పాలనుకోండి, నిన్న అతను ఖమ్మంలో ఉన్నాడండి అన్నప్పుడు హీ వాజ్, నిన్న హీ వాజ్ ఇన్ ఖమ్మం. లేదండి అతను ఖమ్మం వెళ్తూ ఉన్నాడు, ఎల్లుండి లేకుంటే డే ఆఫ్టర్ టుమారో అతను ఖమ్మంలో ఉంటాడండి, మీరు అక్కడ కలవండి. అది ఫర్ ఎగ్జాంపుల్ డే ఆఫ్టర్ టుమారో హీ విల్ బి ఇన్ ఖమ్మం, ప్లీజ్ గో అండ్ కన్సల్ట్. మనము మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే బీయింగ్లు వస్తాయి, పొసెసింగ్లు వస్తాయి, యాక్షన్లు వస్తాయి, అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి, పోతానే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము బీయింగ్ని ఈ విధంగా తెలియజేస్తాం. ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో. బీయింగ్ని తెలియజేసే పదాలు ఏంటంటే బీ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ మెయిన్ వర్బులుగా పనిచేస్తాయి, హెల్పింగ్ వర్బులుగా పనిచేస్తాయి. ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క కలిగి ఉన్నతనం. నాకు పెన్ ఉందండి, ఐ హ్యావ్ ఎ పెన్, రైట్. See here, the words to be used for expressing possessing of subject have forms have, has, had. That's all simple. ఇదివరకు కొద్దిగా మీకు టచ్ చేసేసినాను. ఇప్పుడు చూడండి, నాకు ఒక పెన్ ఉందండి. యాక్చువల్గా పర్ఫెక్ట్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ నేను ఒక పెన్ను కలిగి ఉన్నాను, ప్రజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ నేను ఒక పెన్నును కలిగి ఉంటిని, ఫ్యూచర్ టెన్స్. నేను రేపు ఒక పెన్నును కలిగి ఉంటాను, ఫ్యూచర్ టెన్స్. ఓకే, see here, present tense, past tense and future tense, you know. Okay, see here, then see I have a pen. ఇప్పుడు మీకు 2 sentences రాస్తాను నేను మళ్ళీ అగైన్. I have a pen, I have gone there. See here, 2 haves are there. మీరు చూడ చెప్పాలా, 2 హ్యావ్లు ఒకట, 2 హ్యావ్లు వేరు వేరేనా, అసలు పర్ఫార్మెన్స్ని బట్టి ఈ హ్యావ్కి ఏం పేరు పెడతావు, ఆ హ్యావ్కి ఏం పేరు పెడతావు, ఇవన్నీ మీరే ఆలోచించాలి కాస్త, మీకే వదిలేసా. ఓకే, సీ హియర్ ఐ హ్యావ్ ఎ పెన్. ఐ హ్యావ్ ఎ పెన్ అంటే నేను ఒక పెన్ కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ గాన్ దేర్ అని అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ చూడండి, 2 హ్యావ్లు చూసేదానికి కరెక్ట్గానే ఉన్నాయి. ఇదే డెప్తింగ్ అంటే 2 హ్యావ్లు చూసేదానికి బాగానే ఉన్నాయి. కానీ ఒక హ్యావ్ ఏమో నా యొక్క కలిగి ఉన్న తరాన్ని తెలియజేస్తుంది, నేను పెన్ కలిగి ఉన్నాను. ఇంకొక హ్యావ్ ఏంటంటే నేను వెళ్ళాను, దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. సీ హియర్, ఇదేమో యాక్షన్ వర్డ్, ఇది ఏది V3లో ఉంది, దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది ఈ హ్యావ్, దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఒంటరిగా నిలబడుకొని ధైర్యంగా నిలబడుకొని ఉంది, కలిగి ఉన్న తనాన్ని తెలియజేస్తూ ఉంది. ఎవరికి సపోర్టింగ్ లేదు, ఎవరికి డిపెండెంట్ లేదు. సి ఈ 2 ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కసారి ఒక విధంగా పనిచేస్తున్నాయి. పనిచేసే విధానాన్ని బట్టి అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్ ఆల్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఓకే దెన్ యా, సి హియర్, ఇది ఒంటరిగా నిలబడుకొని కలిగి ఉన్న తనాన్ని తెలియజేస్తూ ఉంది కాబట్టి దిస్ ఈస్ మెయిన్ వెర్బ్. ఇదేం చేస్తుంది, దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్. ఇప్పుడు చూడండి, ఒక్కసారి టేబుల్ చూస్తే పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్కు ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ఏ విధంగా చెప్పాలి, ఇది కూడా ఇదివరకు చెప్పినట్టుగానే ఇది కూడా దిస్ ఈజ్ 33.3% ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద టేబుల్. ఓకే, సీ హియర్, ఇవన్నీ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ వాడతాం, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ వాడతాం, దీనికి విల్ హ్యావ్, షెల్ హ్యావ్ వాడతాం. దట్స్ ద థింగ్. ఓకే, సీ హియర్, నా ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ఇంపార్టెంట్. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడతాము, అదేవిధంగా అదర్ దెన్ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ వచ్చినప్పుడు హ్యావ్ వాడతాం. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, హీ హ్యాస్ మెనీ డిగ్రీస్, హీ హ్యాస్ చాలా డిగ్రీలు కలిగి ఉన్నాడండి. మామూలుగా తెలుగులో ఏం చేస్తామంటే అతనికి చాలా డిగ్రీలు ఉన్నాయండి అంటాం, కలిగి ఉన్నవి యాక్చువల్గా. యా, దెన్ హియర్ హీ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్, ఒకప్పుడు అతని కార్ ఉందండి. ఓకే, తర్వాత వచ్చేసి షెల్ హ్యావ్, విల్ హ్యావ్, ఐ షెల్ హ్యావ్ ఏ కార్ నెక్స్ట్ ఇయర్, లైక్ దట్. కలిగి ఉన్నాను అని చెప్పేదానికి ఈ ఎక్స్ప్రెషన్స్. బీయింగ్, స్థితిని తెలియజేసేదానికి బీ ఫార్మ్స్. అయితే ఈ వీటిని ఏమంటున్నాం మనము, హ్యావ్ ఫార్మ్స్ అంటున్నాం. సీ హియర్, బీ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బాగా వినండి. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్.
ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ హెల్పింగ్ వెర్బుల్గా పనిచేస్తాయి, మెయిన్ వెర్బుల్గా పనిచేస్తాయి. సి ఎప్పుడైతే ఇవి ఒంటరిగా వస్తాయో బీ ఫార్మ్స్ వచ్చి 5 డైరెక్ట్గా మనం తీసుకున్నామంటే హ్యావ్ ఫార్మ్స్ 3. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఒంటరిగా వస్తే అవి మెయిన్ వెర్బుల్గా పరిగణించాలి. అలా కాకుండా ఈ బీ ఫార్మ్స్ కానీ హ్యావ్ ఫార్మ్స్ కానీ యాక్షన్ వర్డ్స్తో వస్తే అవి హెల్పింగ్ వర్బుల్గా పరిగణించాలి. గుర్తుపెట్టుకుని షార్ట్ కట్ మెథడ్. ఎందుకు పరిగణించాలి అనేది మీకు సబ్జెక్ట్ చెప్పాను. రైట్, సి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటంటే మన చర్యను తెలియజేసే పదాలు, మన క్రియలను తెలియజేసే పదాలు. ఇప్పుడు వచ్చాం, యాక్చువల్గా పిల్లలకి ఏం నేర్పించేస్తామంటే వెర్బ్ అంటే క్రియరా అంటాం. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. అక్కడే వాళ్ళని మనం గుంతలో దోసేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. వెర్బులు 2 రకాలను రావాలి. వెర్బ్ అంటేనే క్రియ కాదు. వెర్బులు 2 రకాలు. యాక్చువల్గా ఏ టాపిక్లో వస్తుంది? ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తుంది. సో వర్బ్స్ ఆర్ 2 kinds: helping verbs and main verbs. Main verbs, what is a main verb? It expresses being of subject, possessing of subject and action of subject. 3 పనులు చేస్తుంది వెర్బు. బీయింగ్ని తెలియజేసే పదాలు బీ ఫార్మ్స్, యాక్షన్ని తెలియజేసే పదాలు యాక్షన్ వర్డ్స్, అదేవిధంగా పొసెసింగ్ని తెలియజేసే పదాలు హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్కు హ్యావ్ ఫార్మ్స్కు ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే అవి మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి, హెల్పింగ్ వర్బులుగా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ వీ కెన్ గో ఫర్ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ని ఏ విధంగా తెలియజేస్తాం? యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ని ఏ విధంగా తెలియజేస్తామంటే మనకి యాక్షన్ వర్డ్స్ ఇవి కోకొళ్ళలు. యాక్షన్ వర్డ్స్ అంటే చర్యను తెలియజేసే పదాలు. ఈ చర్యను తెలియజేసే పదాలే ఏంటంటే వీటిని ఏమి యాక్షన్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఈ యాక్షన్ వర్డ్స్ V1, V2, V3 ఇంఫార్మ్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసిందే. నేను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే దాంట్లో ఉన్న హిడెన్ సీక్రెట్ చెప్పాను. ఇప్పుడు ఇది అందరికీ తెలిసిందే. యాక్షన్ వర్డ్స్ గో, వెంట్, గాన్, స్టడీ, స్టడీడ్, స్టడీయింగ్ అని చెప్పేసి. ఓకే, సో ఇవి V1, V2, V3 ఇన్ఫార్మ్గా ఉంటాయి అన్నమాట. దీనికి కూడా ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ జస్ట్ చూడండి, ఎందుకంటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చేదానికి. సి హియర్, బీ ఫార్మ్స్ లిమిటెడ్, హ్యావ్ ఫార్మ్స్ లిమిటెడ్, యాక్షన్ వర్డ్స్ అన్లిమిటెడ్. డిక్షనరీ నుండా అవే ఉంటాయి. ఈ అన్ని యాక్షన్ వర్డ్స్ను ఎన్ని వేలన్నా ఉండని, ఎన్ని లక్షలన్నా ఉండని, ఆల్ యాక్షన్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3. సి రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్, ఎక్స్ట్రాడినరీ వెర్బ్స్. 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటంటే V1, V2, V3గా, ఇంక ఇన్ఫార్మ్ అన్నిటికీ మామూలే, సేమ్ ఇన్ఫార్మ్ మామూలే. ఈ యొక్క V1, V2, V3గా మారే విధానాన్ని బట్టి ఆల్ యాక్షన్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్: రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ యొక్క లక్షణం ఏంటంటే V1, V2, V3గా మారేటప్పుడు ఈడి తీసుకుంటుంది, సింపుల్. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటంటే V1, V2, V3గా మారేటప్పుడు అదర్ దెన్ ఈడి తీసుకుంటుంది. ఫస్ట్ లాజిక్, ఈడి తీసుకున్నది అనుకోండి అది వచ్చేసి రెగ్యులర్. అదర్ దెన్ ఈడి తీసుకునింది అనుకోండి దట్ ఈస్ ఇర్రెగ్యులర్. సి హియర్, వాట్ ఈస్ దట్? రైట్, రోట్, రిటర్న్. ఈడి లేవు, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. స్టడీ, స్టడీడ్, స్టడీడ్. స్టడీయింగ్లు కామనే, దట్ ఈస్ రెగ్యులర్. సి ఈడి తీసుకుంటే V1, V2, V3గా మారేటప్పుడు ఈడి తీసుకుంటే దట్ ఈస్ రెగ్యులర్. అదర్ దెన్ ఈడి అయితే దట్ ఈస్ ఇర్రెగ్యులర్. సి హియర్, ప్లే, ప్లేట్, ప్లేట్, ప్లేయింగ్. అదేవిధంగా వర్క్, వర్క్డ్, వర్క్డ్, వర్కింగ్. రైట్, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ అని ఏమన్నాము మనము? అదర్ దెన్ ఈడి. అయితే అదర్ దెన్ ఈడి తీసుకునేటప్పుడు 3 టైప్స్గా తీసుకుంటుంది. ఈ సబ్జెక్ట్ గ్రిప్ కోసం 3 టైప్స్గా తీసుకుంటుంది. ఆల్ న్యూ వర్డ్స్, అన్ని కొత్తవే వస్తాయి. V1, V2, V3 అన్ని న్యూ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్, ఇటువంటివన్నీ. సో ఆల్ న్యూ వర్డ్స్. తర్వాత V2, V3 సేమ్ న్యూ వర్డ్స్. సి హియర్, బెండ్, బెంట్, బెంట్. సి బెంట్, బెంట్. సో దీస్ 2 ఆర్ సేమ్ న్యూ వర్డ్స్. అదేవిధంగా స్పెండ్, స్పెండ్, స్పెంట్. ఇక ఆల్ సేమ్ వర్డ్స్: కట్, 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 పుట్, పుట్, పుట్. ఇది సబ్జెక్ట్ కోసం. సో రెగ్యులర్ వెర్బ్స్ ఈడి తీసుకుంటే రెగ్యులర్ వెర్బ్స్, అదర్ దెన్ ఈడి తీసుకుంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్. దీస్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3. ఆల్ న్యూ వర్డ్స్, దెన్ ఆల్ సేమ్ వర్డ్స్, V2, V3 న్యూ సేమ్ వర్డ్స్. ఓకే, దెన్ ఎక్స్ట్రాడినరీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. V1,
V3 సేమ్, V2 ఒక్కటి మారుతుంది అంతే. దోస్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రాడినరీ, చాలా తక్కువ ఉంటాయి. కమ్, కేమ్, కమ్, రన్, ర్యాన్, రన్, ఇటువంటి జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా యాక్షన్ వర్డ్స్ను మనం డివైడ్ చేస్తాం. ఇది సబ్జెక్ట్ కొరకే, ఆటోమేటిక్గా మీరు మాట్లాడేస్తూనే ఉంటాం మనం. సబ్జెక్ట్ కొరకు, టీచర్ల కొరకు ఇది చెప్పాను అనమాట. రైట్, ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నాం కదా. వెర్బ్ అంటే ఏంటి? ద ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ వర్బ్. వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ, మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్. మెయిన్ వెర్బ్ గురించి పూర్తిగా చెప్పుకుంటూ వచ్చాను నేను. మెయిన్ వెర్బ్ అంటే ఏంటంటే ఏ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్, యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పేసినాం అనమాట. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. ఊరికి టచ్ చేస్తున్నాం ఇవన్నీ. మళ్ళీ టెన్సెస్లో మీకు క్లియర్గా వస్తాయి మళ్ళీ ఇవన్నీ. జస్ట్ టచింగ్ అండ్ గివ్ వాట్స్ మై ఎఫర్ట్ ఈజ్ జస్ట్ గివింగ్ ద కాన్సెప్ట్ టు ద వ్యూయర్స్. చూసేటోళ్లకు, నా వీడియోస్ చూసేటోళ్లకు ఫుల్ కాన్సెప్ట్ బ్రెయిన్లో అందించాలనే తపన, అంతే. ఓకే, యా. నెక్స్ట్, హెల్పింగ్ వర్బ్ అంటే దీన్ని మనం ఏమంటామంటే యాక్సిలరీస్ అని చెప్పేసి అంటాం. మీరు నేర్చుకోండి, లేదంటే హెల్పింగ్ వర్బ్ అనేది గుర్తుపెట్టుకోండి. See, a word that helps to construct a sentence in an appropriate subtense. For example, I will write some sentences. See here. She has gone there. Another sentence. She had gone there. See, she will have gone there. 3 sentences I have given. One is, see, ఈ V3 సేమ్, ఒకటే V3 ఉంది. ఇక్కడేమో హ్యాస్ గాన్, హ్యాడ్ గాన్, విల్ హ్యావ్ గాన్. ఏం తేడా వచ్చింది ఇక్కడ? జస్ట్ ఈ హెల్పింగ్ వర్బులు అందించాం మనం. ఒక దగ్గరేమో హ్యాస్ పెట్టాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది. ఇంకో దగ్గర హ్యాడ్ పెట్టాం, V3నే, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. విల్ హ్యావ్ గాన్ అని ఇంకో దగ్గర పెట్టాం, అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అయింది అనమాట. సి హియర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం వచ్చింది. జస్ట్ ఐ హ్యావ్ గాన్ దేర్. బిఫోర్ యూ కేమ్ ఐ హ్యాడ్ గాన్ దేర్. ఐ విల్ హ్యావ్ గాన్ దేర్ బై 5 o'clock టుమారో. 5 గంటల లోపే నేను అక్కడ చేరుకుంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ క్లారిటీ పర్ఫెక్ట్గా మన మాతృభాషలో క్లారిటీ ఏమిస్తున్నాయంటే ఈ హెల్పింగ్ వెర్బ్లే. అదేవిధంగా ఐ ఆమ్ గోయింగ్ దేర్, ఐ వాజ్ గోయింగ్ దేర్, ఐ విల్ బి గోయింగ్ దేర్. కంటిన్యూ టెన్సెస్ మారిపోతున్నాయి. ఈ విధంగా మనకు ఫలానా సబ్టెన్స్లో కూర్చిపెట్టాలి ఒక వాక్యాన్ని అంటే పర్ఫెక్ట్ కొన్ని పదాలను మనం వాడుకుంటాం అనమాట. ఈ పదాలే ఏంటంటే హెల్పింగ్ వెర్బ్లు. ఇవన్నీ టెన్సెస్లో వస్తాయి. మీకు మళ్ళీ సపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఇదేంటంటే అట్లా కాన్సెప్ట్ అందించేయడమే. ఈ హెల్పింగ్ వెర్బ్లు 24 హెల్పింగ్ వెర్బ్లు. దేర్ ఆర్ 24 హెల్పింగ్ వెర్బ్స్. దీస్ 24 హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 అగైన్, మెయిన్ హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మోడల్ యాక్సిలరీస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వెర్బ్ టాపిక్ మీకు అర్థమైందంటే లాంగ్వేజ్ పైన సగం పట్టు సాధించేసినట్టే. తర్వాత టెన్స్ టాపిక్ ఎక్కించినామంటే 25%. తర్వాత యాక్టివ్ వాయిస్, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్కించామంటే 100% లాంగ్వేజ్ పై గ్రిప్ ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ వాడచ్చు. అదేవిధంగా డ్రాఫ్టింగ్లో మీరు రారాజులు కావచ్చు. ప్లీజ్ లుక్ ఎట్ ద టేబుల్. దిస్ ఈస్ ద టేబుల్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్. ఇది వరకు నేను చెప్పింది అన్నమాట. సీ హియర్ హెల్పింగ్ వెర్బ్స్. దెర్ ఆర్ 24 హెల్పింగ్ వెర్బ్స్. ఇవేంటంటే ఫార్మ్స్. ఫార్మ్ అంటే ఏంటంటే రూపము. దెన్ డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఆ రూపంలో నుంచి ఉత్పన్నమైనటివి. దిస్ ఇస్ ద థింగ్. హ్యాండ్ ఈజ్ ద షేప్. ఒక హ్యాండ్. ఈ హ్యాండ్ అనే దీంట్లో నుంచి ఏం ఉత్పన్నమైనాయి? వేళ్ళు. 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ బీ ఫామ్ అనుకుందాం. దిస్ ఇస్ బీ ఫామ్. సో ఈ బీ ఫామ్లో యామ్, ఈజ్, ఆర్, వాస్, వెర్, లైక్ దట్. ఆ విధంగా ఫామ్ అంటే ఒక రూపంలో నుంచి ఉత్పన్నం అవుతాయి అనమాట. సి హెల్పింగ్ వర్బ్స్ మనం తీసుకుందాం. బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. అదేవిధంగా డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్లో డూ ఫార్మ్స్. అసలు ఇవన్నీ ఇంపార్టెంటే. దాన్ని యూజ్ చేసే విధంగా యూజ్ చేసుకుంటాం మనం. రైట్. అదేవిధంగా షెల్, షుడ్, మే, మైట్. ఆ విధంగా మనకి ఇవన్నీ 24 హెల్పింగ్ వర్బ్స్.
These 24 helping verbs are divided into main helping verbs. ఈ మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ ఎందుకంటే ఇవి టెన్సెస్లో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద థింగ్. మళ్ళీ వీటి యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్ డూ ఈజ్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ వన్ వర్డ్. సీ హియర్, ఐ డూ ద వర్క్. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద సెంటెన్స్. ఐ డూ ద వర్క్. మీరు మిరాకిల్స్ చేయొచ్చు, ఇంగ్లీష్లో మెజిషియన్ కావచ్చు. ఐ డూ ద వర్క్. ప్లీజ్ టెల్ మీ దాట్. ఎందుకు 2 డూలు వచ్చాయి? అసలు 2 డూలు ఒకటేనా, వేరే వేరేగా పనిచేస్తున్నాయా? ఎందుకు చెప్తున్నానంటే అదే విధంగా సీ హియర్, ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. సీ 2 హ్యాడ్స్. ఏంది ఇదంతా? సీ హియర్, ఎప్పుడైతే గ్రామర్ పైన, ఎప్పుడైతే లాంగ్వేజ్ పైన పట్టు ఉంటుందో మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సి ఇక్కడికి వస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ వాటిని ఎందుకు మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ అన్నామంటే అవి హెల్పింగ్ వర్బ్లుగా పనిచేస్తాయి, యాక్షన్ వర్డ్స్గా పనిచేస్తాయి. రాజు దగ్గర రాజు, బంటు దగ్గర బంటు. అందువల్ల వీటిని ఏమన్నామంటే మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పేసి అన్నాం. సి హియర్, ఐ డూ ద వర్క్. ఒకటేమో హెల్పింగ్ వర్బ్, ఒకటేమో యాక్షన్ వర్డ్, రెండుగా పనిచేస్తున్నాయి. ఇది కూడా ఒకటేమో హెల్పింగ్ వర్బ్, ఒకటేమో యాక్షన్ వర్డ్. దట్ ఈస్ ద థింగ్. ఎలా అనేది మనం చెప్తాం. ఒకటి హెల్పింగ్ వర్బ్ అయింది, ఒకటి మెయిన్ వర్బ్. ఎలా అనేది అనాలిసిస్లో వస్తుంది, తర్వాత చెప్తాను మీకు. దీని గురించి ఆలోచించుకోండి. అసలు దీన్ని ఏమంటాం అంటే ఎంఫటిక్ ఫామ్ అని చెప్పేసి అంటాం. తర్వాత అదొక టాపిక్ మీకు తర్వాత చెప్తాను నేను. సీ హియర్, ఇది అయిపోయింది. ఇవి మనకు 11 ఉంటాయి. ఈ మోడల్ యాక్సిలరీస్ మనకు 13 మోడల్ యాక్సిలరీస్. ఇవన్నీ కలిపి హెల్పింగ్ వర్బ్లు అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ ఈ మోడల్ యాక్సిలరీస్లో మీరు స్పెల్లింగ్ చూడండి. దేనికి వాడతాం సార్ వీటిలో అనొచ్చు. స్పెల్లింగ్ చూడండి. యాక్చువల్గా ఒక స్పెల్లింగ్ ఆల్రెడీ మనకు ఒకటి ఉంది. మోడల్ అనేది మనందరికీ తెలిసిందే, MODEL మోడల్. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, MODAL. సీ హియర్, మోడల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మోడల్ స్కూల్, హీ ఈస్ ఎ మోడల్ పర్సన్. అంటే ఏంటంటే సంథింగ్ ఐడియల్. MODEL. మోడల్ అంటే ఏంటంటే మూడ్స్, భావనలు. That's why these are called model auxiliaries. Why? Because these 13 words are used for expressing our moods or feelings. That's why these 13 words are called model, not model. Model means ideal. Model means expressing moods or feelings. Okay. So మన భావనలు తెలియజేసేదానికి, ఫర్ ఎగ్జాంపుల్, I may come, I can come, I might come. సి ఎంత తేడా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ వస్తాడు, ఆన్ 5th ఐ హ్యావ్ వెడ్డింగ్ పార్టీ, యూ హ్యావ్ టు కమ్ ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్. బాగా జిగిరి దోస్తి, హీ ఇష్టం. కానీ అదే రోజు హీ వాంట్స్ టు గో ఫర్ అటెండింగ్ వన్ ఇంటర్వ్యూ. అప్పుడు అతను ఏం చెప్తాడు? నేను రాలేనని చెప్పలేము. ఓకే ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ టు యూ, డెఫినెట్లీ ఐ మైట్ కమ్ ఆన్ 5th అంటాం. ఐ మైట్ కమ్ ఆన్ 5th అంటే ఏంటంటే ఒక 5%, 7% నేను రాగలను, మిగిలిన శాతం రాలేము అసలు. అంటే దాదాపుగా నెగిటివ్ ఆన్సర్. బట్ నెగిటివ్గా డైరెక్ట్ ఇవ్వకుండా మనం ఏం చేస్తాము? మోడల్ యాక్సిలరీస్ పెడతాం. అట్ట మన యొక్క భావనలు తెలియజేసేదానికి, మన యొక్క మూడ్స్ని తెలియజేసేదానికి ఈ యొక్క 13 పదాలు వాడతాం కాబట్టి ఇంగ్లీష్లో వాటిని మనం ఏమంటాం అంటే మోడల్ యాక్సిలరీస్ అని చెప్పేసి అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దీనికి సపరేట్ టాపిక్ వస్తుంది. ఇవన్నీ టెన్సెస్ దగ్గర మీకు వస్తాయి. ఆ తర్వాత ఈ డూ ఫార్మ్స్ పైన ఇంకా ఎంఫటిక్ ఫార్మ్స్ దగ్గర వస్తాయి. మీరు ప్రశాంతంగా చూస్తూ వెళ్ళండి. కొంచెం ఓపిక చేసుకొని నోట్స్ రాసుకుంటూ చూసుకుంటూ వీడియో బై వీడియో చూసుకుంటూ పోండి. మధ్యలోకి వచ్చారు, మధ్యలో చెప్పామనుకోండి అది వేస్ట్ అన్నట్టు. నెమ్మదిగా చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నెమ్మదిగా వీడియో బై వీడియో చూసుకుంటూ వస్తే మీకు ఒక కంటిన్యూటీ వస్తుంది. అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక కంటిన్యూటీ పేపర్ చెప్తాను కదా, అది మీకు ఆ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే చూడండి. ఏ వీడియోలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని చెప్తే మొత్తం సిలబస్ అంతా వచ్చేస్తుంది అనమాట. మనం పిల్లలకు కానీ మనం నేర్చుకోవాలన్నా కానీ ఏమేమి టాపిక్స్ మనం నేర్చుకోవాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్స్. ఓకే, యా. దెన్ ఒక్కసారి మనం ఇక్కడ చూసామంటే ఈ ట్రీ డయాగ్రామ్ చూసామంటే వెర్బ్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ వర్డ్. వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2, మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి? ఇట్ ఎక్స్ప్రెసెస్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇట్ ఎక్స్ప్రెసెస్ పొసెసింగ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇట్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. మూడు పనులు చేస్తుంది అనమాట.
సో బీయింగ్ని తెలియజేసే పదాలు బీ ఫార్మ్స్, పొసెసింగ్ని తెలియజేసే పదాలు హ్యావ్ ఫార్మ్స్, యాక్షన్ని తెలియజేసే పదాలు యాక్షన్ వర్డ్స్. అంతే, సింపుల్. అయితే ఈ బీ ఫార్మ్స్కు హ్యావ్ ఫార్మ్స్కు ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇవి ఇక్కడ మెయిన్ వెర్బుల్గా పనిచేస్తాయి అండ్ ఆల్సో హెల్పింగ్ వెర్బుల్గా కూడా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ, యాక్చువల్గా టోటల్గా హెల్పింగ్ వర్బ్స్ ఆర్ 24 హెల్పింగ్ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్ యాక్సిలరీస్. మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటంటే అవి మెయిన్ వెర్బుల్గా పనిచేస్తాయి, హెల్పింగ్ వెర్బులుగానే పనిచేస్తాయి. ఇక మోడల్ యాక్సిలరీస్ ఏంటంటే ఆ స్పెల్లింగ్లోనే ఉంది, MODAL. మోడల్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ మూడ్స్ ఆర్ ఫీలింగ్స్. ఇది పైన ఎక్స్ప్రెస్ చేశాను, మళ్ళీ టెన్షన్లో డెప్త్ వస్తుంది. అతను మోడల్ యాక్సిలరీస్ అనేది సపరేట్ వీడియో ఒకటి వస్తుంది. అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం నెమ్మదిగా, ఇప్పుడు మామూలుగా ఒక్కసారి మనం భోజనం పెట్టాలంటే నెమ్మదిగా అది ఇది వేసుకుంటూ పోవాలి. అంతే, నేను ఒక్కసారి పెట్టేస్తాం అనుకోండి ముఖం మొత్తేస్తుంది. నెమ్మదిగా మీరు కూడా అదే విధంగా వీడియో 1, వీడియో 2, వీడియో 3, వీడియో 4, వీడియో 5 అలా చూసుకుంటూ వెళ్ళండి. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో అసలు మనం ఇంతవరకు ఏమేమి సిలబస్ చెప్పాము అనేది మీకు ఒక PDF ఫామ్లో పెడతాను. అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా చూసుకోండి. మీరు ఆ విధంగా మీరు చేస్తే నంబర్ 1గా తయారవుతారు. ఈ మధ్యలో స్పోకెన్ ఇంగ్లీష్ బిట్స్ కూడా నేను చెప్పేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంచెం సబ్జెక్ట్ బ్రెయిన్లో పడితే ఆటోమేటిక్గా మన స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంజెక్ట్ చేసేసేయచ్చు. అది చాలా ఈజీ. ఇదేంటంటే రన్వే, ఫ్లయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రన్వే హ్యాపీగా ఉండింది అనుకోండి ఆటోమేటిక్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. రన్వే కరెక్ట్గా లేదనుకోండి ఎక్కడో దగ్గర అది క్రాష్ అవుతుంది అనమాట. ఇది నా కాన్సెప్ట్. దయచేసి మీరు వింటారని, కోఆపరేట్ చేస్తారని, నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే దయచేసి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అత్యంత ముఖ్యంగా నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా ఎంకరేజ్ చేయండి దయచేసి ప్లీజ్. అదేవిధంగా నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP, ఇంగ్లీష్ విత్ SDRP. అది పూర్తిగా కొట్టండి, సెర్చ్ కొట్టండి, ఆటోమేటిక్గా వస్తుంది. అతను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.